ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా గారు నిన్నారు. అవును. మీకెందుకు సీట్ ఇచ్చారు? అప్పుడు ఆయన చేసిన తప్పేంటి దాంట్లో? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవటమే ఆయన చేసిన తప్పు. మీ క్యాడర్ ఉన్నారా, ఇప్పుడు డెవలప్ అయ్యారా? రెగ్యులర్ గానే కొన్ని పదులు వందల మంది నన్ను కాంటాక్ట్ అవుతారు. టీచర్స్ ని ఇంకా హైర్ చేసుకోవడం దగ్గర అన్ని గవర్నమెంట్స్ ఇంతవరకు ఫెయిల్ అవుతూనే వచ్చాయి. మీరు 100% పని చేయాలి అని వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇలా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ డబ్బులు ఇచ్చుకుంటూ పోవడం వల్ల జనాలు సోమరిపోతులా తయారవుతున్నారు. ఎందుకు డబ్బులు పంచాల్సిన స్టేజ్ వచ్చింది? రేపొద్దున ఓటు అడుగు హక్కు వాళ్ళకి ఉంటుంది. నీకు ఇంత చేశాను కాబట్టి నాకు ఓటయ్యి అని అడిగే హక్కు ఉంటుంది ఎమ్మెల్యేలకి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవుతారు. వ్యవసాయం చేస్తే ఉన్న భూమిని అమ్ముకోవాలని పరిస్థితి. ఈ రెండు పార్టీల మధ్య గొడవ అవుతుందా? ఇద్దరు క్యాండిడేట్ల మధ్య ఒక కాంపిటీషన్ అవుతుందా? ఆయన ఒక ఎన్ఆర్ఐ, రాజకీయ నేపథ్యం లేదు. లారీ ఆపరేటర్ల దగ్గర నుంచి ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళకి కేసు రాస్తే 5,000 అవుతుంది. ఈ గవర్నమెంట్ మమ్మల్ని చంపేస్తుంది. వాళ్ళ పాపం కన్నీరు ఒకటే తక్కువ వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి చింతలపూడి కాన్స్టిట్యున్సీ. చింతలపూడి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శ్రీ కంబం విజయరాజ్ గారు పాల్గొంటున్నారు. ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీ స్థాయి నుంచి వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎంపికైన స్థాయి వరకు వచ్చిన శ్రీ కంబం విజయరాజ్ గారితో ఇవాళ మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్ మార్నింగ్. జనరల్గా పొలిటీషియన్స్ అంటే ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, లేకపోతే ఎప్పటి నుంచి పాలిటిక్స్లో తిరుగుతున్న వాళ్ళు, బిజినెస్ మెన్ లేదా ఎన్ఆర్ఐస్ వస్తారు. మీరు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇటు ఎలా షిఫ్ట్ అయ్యారు సార్? బేసికల్గా చింతలపూడి వచ్చేసేసి 2009లో డీలిమిటేషన్లో రిజర్వ్డ్ అయిందని. ఎప్పుడైతే డీలిమిటేషన్లో రిజర్వ్డ్ అయిందో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ తక్కువ మంది ఉంటారు. సో దాని మీద ఒక ఆలోచన అయితే నాకు వచ్చిందండి 2009లో. మనం కూడా చేయొచ్చేమో, రాజకీయాల్లోకి వెళ్ళొచ్చేమో అని. ఇంకోటి ఏంటంటే నాతో పాటు ఉన్న స్నేహితులు కానీ కొంతమంది కొంచెం దాన్ని ఎంకరేజ్ చేయటం. ఆ టైంలోనే రాజశేఖర రెడ్డి గారు ఒక జనరంజకమైన పరిపాలన అందిస్తున్నారు ప్రజలకి. 2009 డీలిమిటేషన్ అయినప్పుడు, 2004లో ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు అనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్తు, మెట్ట ప్రాంతం, మేము కూడా మెట్ట ప్రాంతం చిన్న రైతునే. ఉచిత విద్యుత్తు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇట్లా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు, ఆయన చేసే సర్వీస్ కొంచెం ఆకర్షించింది నన్ను. దాంతో ఆయన మరణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బాగా కుంగదీసింది. అప్పుడు నాకు అర్థమైంది, ఒక వ్యక్తి సర్వీస్ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే ప్రజల గుండెల్లో ప్రజలు అతనికి గుడి కడతారని నాకు అర్థమైంది. దాంతో నాయకుడంటే ఇలా ఉండాలి అని ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసి నేను నేర్చుకున్నాను. ఈ లోపల 2009 డీలిమిటేషన్లో ఎస్సీ రిజర్వ్డ్ అయిన తర్వాత 14లో కూడా నాకు ఒక ఆలోచన కలిగి నేను రాజకీయాల్లోకి రావడానికి ఒక ప్రయత్నం చేశాను. చింతలపూడి ఎమ్మెల్యే అవ్వాలని 19లో కూడా ఒక ప్రయత్నం చేశాను. ఓకే, అసలు మీరు రిటైర్ అయ్యారా లేకపోతే రాజకీయాల కోసం రిటైర్మెంట్ తీసుకున్నారు? ఇప్పుడు నేను విఆర్ఎస్ తీసుకున్నానండి. మీరు ఏం చేస్తున్నారు సార్ విఆర్ఎస్? నేను విఆర్ఎస్ తీసుకోకముందు నేను ఇన్ఛార్జ్ ఆర్టీఓగా ఉన్నానండి. నేను బ్రేక్ ఇన్స్పెక్టర్గా 1994లో త్రూ సర్వీస్ కమిషన్ ద్వారా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషను, ఆ తర్వాత ఇన్ఛార్జ్ ఆర్టీఓగా పనిచేస్తూ ఉన్నాను. చింతలపూడిలో పనిచేశారు సార్? చింతలపూడి పనిచేయలేదు, కానీ చింతలపూడి, లింగపాలెం అనే 2 మండలాలు ఏలూరు ఆఫీస్ కింద వస్తాయి. నేను ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నది ఏలూరు ఆఫీసే. ఓకే, ఏలూరు ఆఫీస్ కింద చింతలపూడి, లింగపాలెం 2 మండలాలు వస్తాయండి. గతంలో కూడా ఏలూరులో 2-3 సార్లు చేశాను నేను. అవును, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేశాను, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేశాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను కూడా. ఈ చేస్తున్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, నేను సీట్ అడగటం, ఆయన ఓకే అంటాం, నేను విఆర్ఎస్ తీసుకున్నానండి. ఓకే, విఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానండి. అంటే నాకు ఇక్కడ లాజిక్ అర్థం కాలేదు సార్. ఇప్పుడు జనరల్గా ఫైనాన్షియల్గా దిస్ ఈస్ ఎ వెరీ కమిటెడ్ జాబ్. మీ చేతుల్లోంచి కొన్నిసార్లు డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అవునవును. అండ్ ఒక సాధారణ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి 45 lakhs దాకా మన ఇండియన్ గవర్నమెంట్ లిమిట్ ఇస్తున్నా కానీ ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీకి 45 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్. అవును. ఇప్పుడు మీకు ప్రాబబ్లీ మీరు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత మీ సర్వీస్ అంతా కష్టపడితే వచ్చిన డబ్బులు అయి ఉంటాయి, అంతే. అంతా కూడా ఉండకపోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. అంతే. సో మీరు
ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు దీంట్లో ఫైనాన్షియల్ గా మీ దగ్గర నుంచి? అసలు మీకు ఫైనాన్షియల్ గా ఎలా మేనేజ్ చేస్తున్నారు? సార్ ఫైనాన్షియల్ రిస్క్ అంటే ముందే చెప్పాము, ఇది రిజర్వ్డ్ సీట్ కాబట్టి జనరల్గా పార్టీ చూసుకుంటుంది ఎక్కువ. ఓకే. ఇప్పుడు మనం ఆ లెక్కన చూసుకుంటే ఆదిమూలపు సురేష్ అని కొంతమంది, నాకు ముందు ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుంచి పార్లమెంట్గా అయిన ఒక ఆయన కూడా ఉన్నాడు. కరెక్ట్. అలాగే ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసలు కనీసం చాలా లేని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కరెక్ట్. రాజకీయాల్లోకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో వాళ్ళు పనిచేశారు పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని అలాగే ఆ, మంచి భవిష్యత్తు ఇచ్చారు. సో ఇక్కడ రాజకీయాల్లో రావాలంటే డబ్బులు అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పార్టీలో అనేది నాకు అనిపించింది. రైట్. దాంతో నేను ప్రయత్నం చేశానండి. ఎందుకంటే పార్టీ అన్నీ చూసుకుంటుంది కాబట్టి. ఎక్కువ శాతం రిజర్వ్డ్ అభ్యర్థుల్లో కొంతమంది ఏంటంటే కనీసం మినిమం మెయింటెనెన్స్ ఉంటే చాలు అనే ఒక ఉద్దేశంతో నేను పాలిటిక్స్లోకి వచ్చానండి. ఓకే. ఇప్పుడు జనరల్ గా పొలిటీషియన్స్ అందరికీ కూడా ఒక క్యాడర్, ఒక బ్యాకప్ వాళ్ళు వస్తున్నారు. జనరల్ గా పబ్లిక్ ఎలా ఉంటుందంటే ఒక పొలిటీషియన్ వస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఒక క్యాడర్, 4 బైక్లు లేకపోతే కార్లు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అంటారు. లేదా అట్లీస్ట్ మీకు కొంతమంది బై హ్యాండ్ ఫాలోవర్స్ ఉంటారు. కానీ మీరేమో ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఇటు వచ్చారు కదా, మీకు క్యాడర్ ఉన్నారా? ఇప్పుడు డెవలప్ అయ్యారా? ఉన్నారండి. నాకు ఎందుకంటే బేసికల్గా నేను నేను ఈ ప్రాంతం వాడిని, స్థానికుడిని కాబట్టి. రైట్. నేను జంగారెడ్డిగూడెంలో పనిచేశానండి. కరెక్ట్. జంగారెడ్డిగూడెం అంటే ఇప్పుడు మనకి ఈ చింతలపూడి నియోజకవర్గంలో 4 మండలాలు: కామరపుకోట, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, లింగపాలెం. నేను జంగారెడ్డిగూడెంలో పనిచేశాను. కామరకోట నా సొంత ఊరు. మా నాన్నగారిది లింగపాలెం మండలం. చింతలపూడిలో మా స్నేహితులు, బంధువులు ఉన్నారు. నేను గత 30 ఏళ్ళుగా కూడా నేను సర్వీస్ చేస్తూ వచ్చాను. ఓ డాక్టర్ అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నాను. డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలి, ఉన్నతమైన జీవన విధానాన్ని అవలంబించాలనేది చెప్తాడు ఆయన. దాంతో ఏంటంటే చిన్నప్పటి నుంచి అంబేద్కర్ భావజాలాన్ని వంట పట్టించుకున్న వాళ్ళం కాబట్టి మంచిగా చదువుకున్నాం, మంచి ఉద్యోగం సంపాదించాం. ఉన్నతమైన జీవన విధానం అంటే మనం ఒకళ్ళకి మాదిరికరంగా ఇలా ఉండాలి అన్నట్టుగానే మనం బిహేవియర్ని కూడా నేను అలాగే మార్చుకున్నాను. అలాగే ఉండాలి మనిషి, కొంత సర్వీస్ చేయాలి. ఎవరైనా మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి సర్వీస్ చేసి పెట్టాలి, ఏదో ఒక పని. నేను ఒక ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి ఎవరో ఒకళ్ళు ఏదో పని మీద వస్తుండేవాళ్ళు. ఒక లైసెన్స్ లేదనో, లేకపోతే ఒక సీ బుక్ లేదనో, నా ట్రాక్టర్కి ఈ పని కావాలనో, లేకపోతే నా లారీకి ఈ పని కావాలనో, అట్లా నేను చేసే ఉద్యోగంలో రెగ్యులర్గానే కొన్ని పదులు వందల మంది నన్ను కాంటాక్ట్ అవుతుంటారు. కరెక్ట్. అట్లా నా చేతనైనంత వరకు వాళ్ళకి ఎంతో కొంత. ఇప్పుడు ఒక ఆఫీసర్ అంటే స్ట్రిక్ట్గా ఏదో తన పని తను చేసుకోవటమే కాకుండా నేను ఎవరైనా వస్తే కొంచెం ఒక మానవతావాదంతో ఉద్యోగం చేశాను. దాంతో నాకు ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా లేని వాళ్ళు వచ్చి ఏదైనా కొంచెం నేను చదువుకుంటాక నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే నా వల్ల అయ్యేది కొంత, ఎంతో కొంత. ఈ ఫీజు కట్టడానికి మినిమం అలా చేస్తూ, చాలామంది లైసెన్స్ తీసుకోకుండా ఏం చేస్తారంటే రూరల్ ఏరియాలలో పక్కోడు మోటార్ సైకిల్ వేసుకుని వచ్చేస్తుంటారు. వాళ్ళు పట్టుకున్నప్పుడు లైసెన్స్ ఉందా అంటే లేదంటారు. వాళ్ళకి కేసు రాస్తే 5,000 అవుతుంది. అలా కాకుండా నేను అలాగా లేని వాళ్ళకి లైసెన్సులు నా డబ్బులతో కూడా నేను లైసెన్సులు చేయించి, అంటే ఎంతో కొంత మనం సొసైటీ మీ డైరెక్షన్లో మీరు చేయగలిగింది నేను చేస్తూ వచ్చాను. కాబట్టి సొంత ఊరే కాబట్టి నాకు ఈ లోకల్ వాడిని కాబట్టి నాకు కూడా కొంత ఎంతో కొంత ఫాలోవర్స్ ఉన్నారు వృత్తిరీత్యా. ఓకే. లారీ ఆపరేటర్ల దగ్గర నుంచి ముఖ్యంగా కొన్ని ఆటోమొబైల్ ఫీల్డ్లో ఆటో డ్రైవర్లు కాడి నుంచి వాళ్ళతో మనం మాట్లాడే విధానం, లైజనింగ్, వాళ్ళకి ఏదైనా అవసరమైతే మనం చేసి పెట్టడం, దీంతోనే నాకు సహజంగానే నా వృత్తిరీత్యా ఫాలోవర్స్ ఉన్నారండి. పైగా పార్టీ ఇది ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా నాకు అందుబాటులోకి రావడం, వాళ్ళే వచ్చి సపోర్ట్ చేసి నిలబడ్డారు. సార్, ఇప్పుడు నాకు అర్థం కాని దీంట్లో ఏంటంటే అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా కుటుంబం చిన్న కుటుంబం అండి. మా నాన్నగారు బాగా ఒక వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చారు. మా నాన్నగారు తల్లిదండ్రులు అయితే వ్యవసాయ కూలీలే. ఆయన ఆఖరోడు చదువుకున్నాడు. చదువుకుని ఒక హైయర్ గ్రేడ్ టీచర్గా, టీచర్ గారు అబ్బాయి రైట్, ఆయన టీచర్గా పనిచేశారు చాలా చోట్ల. ఓకే. లింగపాలెం మండలం నుంచి కామరకోటలో ఆయన సెటిల్ అయ్యడం జరిగిందండి. నేను కూడా చిన్న కుటుంబమే, మేము 5గురు.
మా నాన్నగారు ఒక్కరే టీచర్ కాబట్టి కష్టపడి చదువుకున్నాం, కష్టపడి చదివించాడు ఆయన. రైట్. సరే ఇక అందరం ఇలా సెటిల్ అయ్యాం. ఇక అంతే తప్ప మాకు రాజకీయ నేపథ్యం ఏమీ లేదండి. ఇంకా టీచర్గా అబ్బాయిగా నేను అలాగ నా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఆ తర్వాత ఆర్టీసీలో పనిచేసి తర్వాత 1994లో సర్వీస్ కమిషన్ ద్వారా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు సార్? 4 పిల్లలండి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? 2 ఆడపిల్లలు 2 మగపిల్లండి. మా పెద్ద పాప వచ్చి ఎంటెక్ చేసింది, మ్యారేజ్ అయిపోయింది. పిఎం మోషన్ రాజు గారు వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చామండి. ఓకే. శాసన మండలి స్పీకర్ ఆయన. కరెక్ట్. తర్వాత రెండో పాప కూడా ఎంటెక్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. అల్లుడు గారు వచ్చి కోయంబత్తూరులో పనిచేస్తున్నారు ఇన్స్పెక్టర్గా. ఓకే. 3 బాబు వచ్చి బీటెక్ అయిందండి. ఇప్పుడు ఐపీఎస్ కూడా ట్రైనింగ్ అయిపోయింది. ఐపీఎస్ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నాడు. ఓకే. కన్యాకుమారి. 4 బాబు వచ్చి అతను కూడా సివిల్స్లో ట్రై చేస్తున్నాడు. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు. బేసిక్గా ఐ కెన్ సీ దట్ మీరు చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇప్పుడు మీ ఫాదర్ ఆల్రెడీ టీచర్ కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు మా మదర్ కూడా టీచర్, నాకు ఆ ప్రెషర్ తెలుసు. వాళ్ళు చాలా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు చదువుకి. మీరు బాగా చదువుకున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ పిల్లలు కూడా అందరు చాలా బాగా చదువుకున్నారు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మన రాష్ట్రంలో ఈ నాడు నేడు పథకం కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తున్నారు సార్? అది ఇలాంటివి చూసిన తర్వాతే నాకు ఇంకా ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని అనిపించిందండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనేది ఒక కార్యక్రమం పెట్టారండి. ఆ నాడు నేడు పెట్టడం వల్ల ఏంటంటే స్కూల్స్ని ఒక అందమైన దేవాలయాలుగా మార్చడం, కోట్లాది రూపాయలు స్కూల్స్కి వెచ్చించటం, ఆ వెచ్చించటమే కాకుండా ఆ మొత్తం ఎడ్యుకేషనల్ సిస్టమ్నే సమూలంగా మార్చేశాడు ఆయన. ఏం చేయాలి, ఎవరూ చేయలేని ముఖ్యమంత్రులు ఎవరో చేయలేని పని ఆయన చేశాడండి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా మార్చాలి, పిల్లలకి ఎలా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఆయన ఆలోచించాడు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో పేదవాడికి ఎలా సహాయం చేయాలనేది ఆలోచించాడు ఆయన. పేదవాడి పిల్లల్ని ఎలా పైకి తేవాలనేది ఆయన ఏం చేశాడంటే, ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ ఒకటి మీలాగే చూశాను నేను. ఆ ఇంటర్వ్యూలో ఢిల్లీ నుంచి వచ్చారు, ఒక తిరుపతికి ఒక టీం వచ్చింది. టీం వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా మార్చబడింది, ఎంత బాగా జరుగుతుంది అనే దాన్ని వాళ్ళకు ఇంటర్వ్యూ చేసి సీఎం గారిని ఒక క్వశ్చన్ అడిగారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ మొత్తం ఎడ్యుకేషనల్ సిస్టమ్ను మార్చడానికి గల కారణం ఏంటని అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు, నేను నా పిల్లల్ని ఒక కార్పొరేట్ స్కూళ్ళల్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూలు లేకపోతే డెహ్రాడూన్ లాంటి స్కూళ్ళల్లో చదివిస్తున్నాను. అలాగే పేదవాడి పిల్లలు కూడా ఆ స్థాయిలో చదువుకోవాలన్నది నా ఎయిమ్ అని చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగా అంటే ఆయన అంత ఎయిమ్కి తగ్గట్టే ఈ స్కూల్స్ని ఆధునీకరించాడు. స్కూల్స్ని మొత్తం సెటప్ మార్చడమే కాకుండా మొత్తం స్కూళ్ళల్లో ఒక కార్పొరేట్ స్కూళ్ళ స్థాయికి మించి స్కూళ్ళు ఏర్పాటు చేశాడు ఆయన. డిజిటల్ క్లాస్ రూమ్లని, పిల్లలకి ట్యాబ్స్ అన్ని, అలాగే చదువుకునే పిల్లలకి, పేదరికంలో చదువుకునే పిల్లలకి డ్రాప్ అవుట్స్ అంటే చదువు మధ్యలో మానేయకుండా ఉచిత విద్యుత్తు, మొత్తం స్కూల్ బుక్స్ కాడ నుంచి బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, సాక్స్ ఫ్రీ, బ్యాగ్ ఫ్రీ, పిల్లలవాడికి కావాల్సిన అన్నీ ఫ్రీగా ఇవ్వటమే కాకుండా, నేను చదువుకునేటప్పుడు కూడా చూశాను కొన్ని పరిస్థితులు. స్కూళ్ళల్లో ఎలా ఉండేదంటే, నాతో పాటు పేదరికంలో ఉన్న పిల్లలు వచ్చినప్పుడు మధ్యాహ్నం వాళ్ళకి తినేటాకి ఉండదు. ఒక్కోసారి ఇంటికాడ ఉంటే ఏదో బాక్స్ తెచ్చుకునే వాళ్ళు, ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళు అయితే ఒక్కోసారి ఆ బాక్స్ కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఆ టైంలో మంచినీళ్ళు తాగి ఉండేవాళ్ళు. అన్నం ఉండదు. మిగతా వాళ్ళు లంచ్ బాక్స్లు తెచ్చుకునేవాళ్ళు, వాళ్ళకి లంచ్ బాక్స్ తెచ్చుకునే పరిస్థితులు ఉండవు. మంచినీళ్ళు తాగటం, ఉండటం, అలా పేదరికంలో చదువుకున్న వాళ్ళు కూడా నేను చూశాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మధ్యాహ్నం భోజన పథకం అని పేదవాడి పిల్లవాడికి కోసం ఏర్పాటు చేసిన పథకం అది. దీని వెనక పేదవాడు ఆకలితో మాడిపోకూడదు, పేదవాడి పిల్లలు ఆకలి దప్పులతో మాడిపోకూడదు అనే ఒక ఆలోచన ఉంది. సో మధ్యాహ్నం భోజన పథకం అది కూడా చాలా పౌష్టికాహారంతో, ఒక ఎగ్ కానీ ఒక సిస్టమేటిక్గా అంటే బలమైన ఆహారం ఇచ్చి పేదవాడి పిల్లవాడు చదువుకోవాలి. మంచి ఎడ్యుకేషన్, కార్పొరేట్ స్థాయి స్కూళ్ళలో కూడా లేని వ్యవస్థని, ట్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్స్, ఇంత సిస్టమేటిక్గా విద్యాలయాలను మార్చి ఎడ్యుకేషనల్ సిస్టమ్ మార్చింది ఎందుకంటే పేదవాడి పిల్లల్ని పైకి తేవటం కోసం. కానీ ఇక్కడ అంతకుముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, తర్వాత వచ్చిన టీడీపీ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నాడు నేడు కింద
డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చారు, కలర్ చేశారు, అన్ని చేశారు. టీచర్స్ ని ఇంకా హైర్ చేసుకోవడం దగ్గర అన్ని గవర్నమెంట్స్ ఇంతవరకు ఫెయిల్ అవుతూనే వచ్చాయి. మీరు ఎందుకని మీరు అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకేసారి సమూలంగా విద్యా వ్యవస్థను మార్చడంతో టీచర్స్ ఈ జెట్ స్పీడ్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న జెట్ స్పీడ్ని వీళ్ళు అందుకోలేకపోయారు. దానికోసం అంటే గ్యాప్ వస్తుంది. ఇప్పుడు టీచర్స్ అంటే ఎలా ఉంటారండి, ఒక మూసలో ప్రయాణం చేయటం, వెళ్ళటం, క్లాస్ రూములకి వెళ్ళటం, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకోవటం ఇట్లా. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ దగ్గర నుంచి 100% క్వాలిటీని లాక్కోవాలని చూస్తున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ ఇప్పుడు టీచర్స్గా మారిన వాళ్ళు కొంతమంది 100% పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ శాతం పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్. ఎప్పుడూ కూడా టీచర్స్ అందరూ ఎఫిషియెంట్గా పనిచేస్తారని అంటాకి లేదు మనం. సో ఈయన ఏమంటున్నాడంటే నేను వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం మీరు 100% పని చేయాలి అని వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు. సో దాంతో కొత్త రూలు, కొత్త సిస్టమ్, ప్రతిఘటన టీచర్స్కి గవర్నమెంట్కి మధ్య కొంత ప్రతిఘటన వస్తుంది. కరెక్ట్. ఆ ప్రతిఘటన నడుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నా భార్య టీచర్ కాబట్టి జరుగుతున్నది నాకు తెలుస్తుంటుంది కాబట్టి నేను అనుకుంటున్నాను టీచర్స్ కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని అందుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవెన్ దే కెన్ సీ ద వాల్యూ ఇన్ ఇట్. ఎస్, వాళ్ళే చెప్తున్నారు అసలు స్కూల్స్ అన్నీ మారిపోయినాయి, సిస్టమ్స్ అన్నీ మారిపోయినాయి, పిల్లల చదువు మొత్తం మారిపోయింది. వాళ్ళు ఎప్పుడు లేనిది చాలా ప్రిపేర్డ్గా లెసన్ ప్లాన్లు అని అవన్నీ సిస్టమ్ రాస్తా పోతుంది. వీళ్ళు స్టూడెంట్స్గా మారిపోయారు అనిపించింది నాకైతే. ఏంటి ఇదంతా అంటే అవును మరి పిల్లలకి చెప్పాలి కదా, కొత్త సిస్టమ్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి, ఇట్లా డిజిటల్ క్లాస్ రూమ్లో చెప్పాలి, ఇవన్నీ సిస్టమ్ కాబట్టి వీళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఇది చేయటం జరుగుతుంది. వీళ్ళు ఈ ప్రిపరేషన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అందుకనే ప్రతిఘటన ఎదురైంది ఫస్ట్ టీచర్స్ నుంచి. ఈ గవర్నమెంట్ మమ్మల్ని చంపేస్తుంది ఆ టైప్లో. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా గారు ఉన్నారు. ఆయన్ని ఆల్మోస్ట్ తీసేసి తర్వాత పార్టీలోంచి కూడా ఆయన వెళ్ళిపోయారు. మీకు ఎందుకు సీట్ ఇచ్చారు? ఇప్పుడు ఆయన చేసిన తప్పు ఏంటి దాంట్లో? ఆయన చేసిన తప్పు అని నేను చెప్పలేను. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవటమే ఆయన చేసిన తప్పు. క్వాలిటీ ఆఫ్ వర్క్. ఎస్, ఎగ్జాక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన గడప గడపకి తిరగమన్నాడు. ఓకే. గడప గడపకి ఎమ్మెల్యేలను అందరిని తిప్పాడు. ఆయన ఎందుకు తిప్పాడంటే ఆయన చాలా క్వాలిటీ ఆఫ్ వర్క్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సీఎంగా భారతదేశంలోనే ఎవరు చేయలేని పనులు చేసుకొచ్చాడు. ప్రతి ఇంటికి కూడా ఎంతో మేలుకరిగి ఏదో అంటే పేదరిక నిర్మూలన దిశగా పనిచేశాడు ఆయన. సంక్షేమ పథకాలు ఇచ్చి, కరెక్ట్, పేదరిక నిర్మూలన దిశగా సంక్షేమ పథకాలు ఇచ్చి ఒక ఇంటికి ఇగో ఈ ఇంటికి నీకు ఇంత లబ్ధి చేకూరింది, అమ్మఒడి ద్వారా ఎంత వచ్చింది, చేయూత ద్వారా ఎంత వచ్చింది, ఆసరా ద్వారా ఎంత వచ్చింది, వసతి దీవెన, విద్యా దీవెన, ఇట్లా ప్రతి పథకం ద్వారా ఈ ఇంటికి ఇంత లబ్ధి చేకూరింది. బుక్లెట్ ఇచ్చారు. ఒక ఇంటికి వెళ్తే ఇగో అమ్మ నీకు ఇగో ఈ 4 ఏళ్లలో ఇంత కార్యక్రమం జరిగింది, నీకు 4 ఏళ్లలో 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి సహాయం అందింది డైరెక్ట్గా, మధ్యలో ఏ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లోకి పడింది అని చెప్తుంటే వాళ్ళకందరికి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు సంవత్సరానికి అమ్మఒడి అని 15,000 రూపాయలు, చేయూత, ఆసరా ఈ డబ్బులు తీసుకున్నారే కానీ ఇంత అమౌంట్ అనేది వాళ్ళకే తెలియదు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, వాళ్ళెవరో వచ్చి నాకు చెప్పేదాకా నాకు తెలియలేదు, నాకు 4 లక్షల రూపాయలు మా 4 ఏళ్ల కాలంలో నాకు వచ్చింది ప్రభుత్వం నుంచి నేరుగా, నేనే ఆశ్చర్యపోయాను, తీసుకుంటున్నాను కానీ నాకు తెలియదు, కానీ నాకు ఎంత వచ్చింది అని వాళ్ళు ఒక ఆన్ పేపర్ చూపిస్తే నాకే నిజంగా ఇంత తీసుకున్నాను అనిపించింది అని చెప్తున్నారు. ఇట్లా సంక్షేమ పథకాలు అన్ని లబ్ధిదారులు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఎంత వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేశాడు అని ఒక ఎమ్మెల్యే స్థాయిలో వెళ్ళి చెప్పమని చెప్పారు. అలా గడప గడప తిరగటం వల్ల రేపొద్దున ఓటు అడుగు హక్కు, ఓటు వాళ్ళకి ఉంటుంది. నీకు ఇంత చేశాను కాబట్టి నాకు ఓటు అయ్యి అని అడిగే హక్కు ఉంటుంది ఎమ్మెల్యేలకి. అంటే ఇప్పుడు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. దీనికి ఏంటంటే ఇలా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ డబ్బులు ఇచ్చుకుంటూ పోవడం వల్ల జనాలు సోమరిపోతులా తయారవుతున్నారు. వాళ్ళు డబ్బులు వస్తున్నాయి చాలు, బతకడానికి డబ్బులు వస్తున్నాయని, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నించడం ఎక్కడో లోపం వస్తుంది అనే చిన్న కమెంట్ ఉంది. ఇది ఎంతవరకు నిజం? అసలు ఎందుకు డబ్బులు పంచాల్సినంత స్టేజ్ వచ్చింది? వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కన్నా కూడా ఇది ముందు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మన రాష్ట్రంలో? ఇది చాలా మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నలుమూలల దాదాపు 3,650 కిలోమీటర్లు తిరిగారు పాదయాత్ర. కరెక్ట్. ఆ పాదయాత్ర ఆయన జీవితాన్ని మార్చింది. ఆ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో పేదవాడి జీవితాన్ని కూడా మార్చింది.
అని నేను Right. చెప్పగలను. Okay. ఎందుకంటే ఆ పాదయాత్రలో పాపం ఎంతో మంది ఈ, కష్టాలని నష్టాలని గమనించాడు. రోజువారీ కూలి చేయటానికి కూడా కూలి దొరకకపోతే ఏం చేయాలి? అలాంటి బతుకులు కూడా బతికోళ్ళు ఉన్నారు. Correct. కూలి దొరకని కూలీలు, కూలివాడికి కూలి దొరికితే కూలికి వెళ్తాడు, లేకపోతే ఎలా బతుకుతాడు? ఏ రోజు కూలి ఆ రోజుతోనే జీవన పని విధానం చేసుకోవడం అలవాటైనడు అలవాటైనోడు ఏం చేయాలి? కరెక్ట్. ఈ ఎక్కువ ఉంటుంది పల్లెటూరులో. ఒక్కొక్కసారి కూలి కూడా దొరకని నేపథ్యం ఉంటుంది. అంటే అప్పుడు వాడు ఖాళీ కడుపుతోనే ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. పిల్లలను చదివించుకోలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. పిల్లలను చదివించలేక ఒక ఫ్రీ ఎడ్యుకేషను ఒక ఐదో తరగతి వరకు 6వ తరగతి వరకు ఉంటుంది. ఆ తర్వాత ఫీజులు కట్టాలి. కట్టలేక డ్రాప్ అవుట్స్, పిల్లలకి మళ్ళీ తిరిగి పాలేరులుగానే పంపించాల్సిన పరిస్థితి. 10 ఏళ్ల కుర్రోడిని పాలేరుగా పంపిస్తే ఎంతో కొంత జీతం వస్తుంది. ఇట్లా పరిస్థితులు. ఈ పరిస్థితులన్నిటికి ఏం చేయాలి? ముందు ఆ పిల్లవాడు చదువుకుంటాకే తల్లికి అమ్మఒడి వేయాలి, స్కూల్స్ని మార్చాలి. ఇట్లా ఇంత పకడ్బందీగా ఒక రూపకల్పన చేశాడు ఆయన. అంతేకాకుండా ఈ పేదవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదవాళ్ళ లైఫ్ స్టైల్ని ఎంతో కొంత మార్చాలనే కంకణం కట్టుకోబట్టి ఆయన నవరత్నాలు అనేది ఇచ్చారు. నవరత్నాలు ఇచ్చి ఈ పథకం ఉందంటే ఇది మొత్తం వాళ్ళ ఆ కుటుంబంలో నిరుపేదలకి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఆయన ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆయన ముందు చూపు ఎలా అన్నానంటే, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు ఒక పెన్షన్ ఉన్న సిస్టమ్ని కొంచెం మార్చారు. ఈ సంవత్సరానికి ఇంత ఒక 250 రూపాయలు ఏదైతే ఉందో దానికి 250 రూపాయలు పెంచి ఈ రోజున వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు 3000 పెన్షన్ చేశారు. నేను పల్లెటూరులో తిరుగుతున్నాను. నేను కూడా ఓట్లకి ప్రచారానికి తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఈ మధ్యకాలంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు చూపుతో చేశారనిపించింది. ఎందుకంటే చాలామంది మంచం మీద ఉన్నారు, చాలామంది వృద్ధులు నడవలేని పరిస్థితులు ఉన్నారు, చాలామంది వికలాంగులు వాళ్ళ జీవితాలు ఏంటనే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరికీ దేవుళ్ళగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇవాళ వృద్ధుల్ని, వికలాంగుల్ని పట్టించుకునే పరిస్థితులు, ముఖ్యంగా పేదవాళ్ళు, ఏదో ఒక మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ అయితే బాగానే చూసుకుంటారు, డబ్బులు ఉంటాయి కాబట్టి. ఒక కూలికి వెళ్ళే కుటుంబం, వాళ్ళే కూలి లేకపోతే పస్తులు ఉండే కుటుంబం, ఆ పేద తల్లిదండ్రుల్ని చూసుకోలేక కరెక్ట్ వీధిని పడేసే పరిస్థితి. కరెక్ట్. వాళ్ళ బతుకులు వీధిలోనే చనిపోవటమే. అలాంటి వాళ్ళకి ఆసరాగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు ఒక 3000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఆ 3000 కోసం వాళ్ళు ఆ పెన్షన్ కోసం వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు. ఆ 3000 వచ్చే పెన్షన్తో కుటుంబం కూడా వీళ్ళని జాగ్రత్తగా పోషించుకుంటుంది. ఎందుకు? వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఖర్చు పెడితే చాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో డబ్బులు అంటే మీరు అన్నారు కాబట్టి దోబరాగా ఖర్చు చేస్తున్నారా అని ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇదంతా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా పని చేస్తున్నాడనే అనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా వాళ్ళకి ఒక అమౌంట్ని, పెన్షన్, వృద్ధులకు, వికలాంగ పెన్షన్, ఆ పెన్షన్ కూడా ఒక ఆధునీకరించి వాలంటరీ వ్యవస్థ అనేది ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ద్వారా ఇంటింటికి పంపించి, అలాగే వాళ్ళ ద్వారా ప్రతి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందేటట్టు చేయటం, ఈ అంతా ఒక సిస్టమేటిక్ వేలు ఆంధ్రప్రదేశ్లోనే ఇలా జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలము పేదవాడి యొక్క జీవన శైలిని ఆయన బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతనికి అప్లిఫ్ట్ చేయటానికి, పూర్ పీపుల్ని ఎలాగ అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు అనిపించాయి. సార్, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఎమ్మెల్యే అయితే ఫస్ట్ సాల్వ్ చేసే ఇష్యూ ఏముంటుంది? మా దగ్గర చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది ఒకటి స్టార్ట్ చేశారండి. ఓకే. అది దానివల్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. చింతలపూడి అంటే పోలవరం కాలువ నుంచి చింతలపూడికి తీసుకొచ్చి, అంటే పోలవరం కాలువ ఉంది కదండి, ఆ కాలువ నుంచి నీరుని చింతలపూడి నుంచి కృష్ణా జిల్లా వరకు నీటి సరఫరా. అది అంటే మధ్యలో డైరెక్ట్గా కాలువ వెళ్తుంది. అలా కాకుండా చింతలపూడి మీదుగా వస్తే కొన్ని వేల ఎకరాల సాగునీరు అందించాలని. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందా సార్ అక్కడ ఇంకా స్టిల్? ఉంటుంది కదండి, మెట్ట ప్రాంతం కదా మాది, చింతలపూడి మెట్ట ప్రాంతం. చాలా ఏరియాల్లో ఆ సాగునీరు, అంటే మెట్ట ప్రాంతాల్లో కొన్ని చోట్ల బోర్లు పడవు, నీరు అరాకొరగా వస్తుంది, పంటలు అంత ఇదిగా ఉండవు. ఎప్పుడైతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వచ్చిందో నీటిలో కూడా భూమిలో కూడా నీటి శాతం పెరుగుతుంది, ప్లస్ చాలా వేల ఎకరాలు సాగులోకి వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఏం పండిస్తుంటారు సార్ అక్కడ? అక్కడ మెట్ట ప్రాంత ప్రజలు పామాయిల్ వేశారండి, మొక్కజొన్న, పామాయిల్, వేరుశనగ, ఇట్లాంటి సీజనల్ క్రాప్స్ వేస్తారు.
అంతే తప్ప వీటి లేదు వరి అట్లాంటిది ఉండదు. వరి చెరుకు ఉండాలంటే అది కంపల్సరీగా కావాలి. డెల్టా ఏరియా నీరు ఉండాలి. ఇప్పుడు ఇది వస్తే వరి చెరుకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వరి చెరుకు ఇట్లా వర్షాలు అంటే రైతులు చక్కగా 2-3 పంటలు పండించుకుంటారు. ఇప్పుడు నీరు ఎప్పుడైతే ఉందో మీరు చూస్తున్నారు, నీరు ఉంటే వరి 2 పంటలు పండుద్ది. అట్లాగే నీరైతే ఎప్పుడు ఉన్నదో రైతులకి 2-3 పంటలు పండించుకుంటారు. ముఖ్యంగా కొబ్బరి, కోకో, పామాయిల్ ఇలాంటి వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో నీరు లేక ఏం చేస్తారంటే భూములు కూడా కొంచెం అంతంత మాత్రమే నీరు కాబట్టి ఈ జామాయిల్ అని అలాంటి మెట్ట ప్రాంతం చేసుకుంటున్నారు. అదే ఇప్పుడు నీరు ఉందనుకోండి, పామాయిల్ అని, కొబ్బరి, కోకో అని ఇట్లాంటి పంటలు వేయటం వల్ల రైతు చాలా హ్యాపీగా ఉంటాడండి. ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. తెలుగుదేశం గవర్నమెంట్లో స్టార్ట్ అయింది, ఆగిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వంలో కూడా ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని ప్రధానంగా నా లక్ష్యం అదే, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకెళ్ళి దీన్ని మనం పట్టాలు ఎక్కిస్తే ఇంకా పనిలోనే ఉంది కాబట్టి ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని దాన్ని పూర్తి చేయగలిగితే అదొక డ్రీమ్ లాగా నా కళ నెరవేరినట్టే. ఎందుకంటే అదొక మన పోలవరం అనగానే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అలాగే నేను కూడా నా ముద్ర ఏదో ఒకటి ప్రజల్లో ఉండాలంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అది చేయించిన రోజున, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి వాటికి ముందుగానే ఉంటారు. మనం వెళ్ళి ఆయనతో మాట్లాడి ఈ పరిస్థితులన్నీ మనం చెప్పగలిగితే ఆయన వెంటనే ఓకే చేస్తారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసిన వ్యక్తిని అవుతాను. మీ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మీ మేజర్ ప్రామిస్ ఇదే అని చెప్పుకోవచ్చా? మేజర్ మీ అపోజిషన్ క్యాండిడేట్ బేసిక్గా ఆయన ఎన్ఆర్ఐ. అవును. అండ్ ఆయన కూడా మీలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. ఆయనకు కూడా పొలిటికల్గా చెప్పుకోవడానికి ఏం లేదు, టు బి ఫ్రాంక్. అంబిషన్స్ ఉన్నాయి అందరికీ కూడా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది 2 పార్టీల మధ్య గొడవ అవుతుందా, ఇద్దరు క్యాండిడేట్ల మధ్య ఒక హెల్దీ కాంపిటీషన్ అవుతుందా, ఇది చూడాలి. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? సార్, ఇది 2 పార్టీల మధ్య ఉన్న ఈ పోటీ అవుతుంది, రసవత్తరమైన పోటీ అవుతుంది. ఎందుకంటే 2 క్యాండిడేట్లు, ఎందుకంటే ఆయన ఒక ఎన్ఆర్ఐ, నేను ఒక ఎంప్లాయీ నుంచి వచ్చాం. రాజకీయ నేపథ్యం ఇద్దరికీ లేదు. కరెక్ట్. కాబట్టి ఇది పార్టీ తెలుగుదేశం పార్టీ రోషన్ గారికి ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ నాకు ఇచ్చింది. కాబట్టి 2 పార్టీల మధ్య పోరే అవుతుంది తప్ప క్యాండిడేట్ల మధ్య పోరు కాదు. ఎందుకంటే బేసికల్గా రిజర్వ్డ్ సీట్లన్నీ కూడా ఇలాగే ఉంటాయి. నాయకులు తయారు చేయబడతారు అంతే రిజర్వ్లో. అలాగే అదే కొన్ని పొలిటికల్ పార్టీస్ అయితే వాళ్ళ నాయకులుగా మంచి నాయకుల్ని ఎన్నుకుని పార్టీ సీట్లు ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఆయన నేపథ్యం వేరు, నా నేపథ్యం వేరు. కాబట్టి రిజర్వ్డ్ సీటు కాబట్టి రాజకీయ నేపథ్యం ఏమీ లేదు మాకు. ఇప్పుడు అలాంటి సినారియోస్లో జనరల్గా ఏం జరుగుతుందంటే ఎప్పుడు పవర్లో ఉన్న పార్టీకి కొంత నెగిటివిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక రోడ్ వేసి ఉంటారు, దాంట్లో చిన్న ఇల్లు పోయి ఉంటుంది, వాడికి ఫ్రెష్గా అది మాత్రమే గుర్తుంటుంది. లేకపోతే అందరికీ అందిన సంక్షేమ పథకాలు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుండవు. లేకపోతే ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఇద్దరు మిస్ అయ్యి ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా కొంత నెగిటివిటీ ఉంటుంది. అండ్ మీడియాలో కూడా కంటిన్యూస్గా విని ఫ్రెష్ నేమ్ వినిపించగానే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టైప్ నెగిటివిటీని ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ ఇంతకుముందు ఉన్న అభ్యర్థి మీద, ఎలీజా గారి మీద కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? మీరు అన్నట్టు వాస్తవం అండి. అంటే కొన్ని ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుంది. ప్రభుత్వం అన్న తర్వాత పనిచేస్తున్న తీరులోనే కొంత వ్యతిరేకత ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు అది నా వరకు వచ్చేపాటికి అది ఏం జరిగిందంటే ఎలీజా గారుతో అది పోయింది అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఆయన కొన్ని ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేకి ఈ కొన్ని పనులు అప్పచెప్పారు. కరెక్ట్. కొన్ని ఆ పనులు కంప్లీట్ అవ్వకపోతే ఆయన మార్చేసి నన్ను పెట్టారు. కాబట్టి ఆయన ఇతను పనికొస్తాడు, ఇతను ప్రజలకు బాగా ఉపయోగపడతాడు, బాగా చేస్తాడని నన్ను పెట్టారు. కాబట్టి ప్రజలు ఆ యాంగిల్లోనే చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ప్రతి ఊరిలో రైతు భరోసా కేంద్రాలు, పబ్లిక్ హెల్త్ యూనిట్స్ కానీ, లేకపోతే గ్రామ సచివాలయాలు కానీ ఇట్లాంటివి పెట్టారు. దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. ఇవన్నీ అసలు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయి సార్. అంటే దిర్ ఈజ్ ఎ కంప్లైంట్ దట్ చాలా కింది స్థాయిలో కూడా కొంచెం కరప్షన్ నడుస్తుందని, లేకపోతే ఇవి ఎఫిషియెంట్గా పనిచేయట్లేదని కానీ ఈ కంప్లైంట్ ఉంది వీటి మీద. దీనికి మీరేమంటారు?
పరిష్కారం నేను అనుకోవడం అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ సిస్టమ్ని చాలా బాగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఒకప్పుడు చిన్నప్పుడు నేను వినేవాడిని, గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అని. గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడంటే పల్లెలే పట్టుకొమ్మలు కాబట్టి పల్లెల్లో కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ పకడ్బందీగా ఉండాలనేది ఆయన ఉద్దేశం, పరిపాలనా వ్యవస్థ. కరెక్ట్. అదే గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం. దాన్ని మరి ఎలా తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు బాగా తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. సచివాలయ వ్యవస్థ మొత్తం తీరుతెన్నులు మార్చేశాడు. దానికోసం 1,50,000 మందిని ప్రత్యేకమైన ఆ, గా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. 1,50,000 మందికి. అంటే ఆ 1,50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం, అంటే ఆ 1,50,000 మంది కుటుంబాలను ఆదుకోవటమే కాకుండా సచివాలయ వ్యవస్థను క్షుణ్ణంగా మార్చేసాడండి ఆయన. మార్చేసి గ్రామంలో ఒక సచివాలయం పెట్టడం అంటే ఈ సచివాలయం సెటప్ ఏంటంటే ఉదాహరణకు ఒక కలెక్టరేట్లో ఏం వ్యవస్థ ఉంటుందో ఈ గ్రామంలో కూడా అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కలెక్టరేట్లో ఉన్న వ్యవస్థని మనకి ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ అక్కర్లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ సచివాలయం అక్కడే మీకు ఇచ్చేస్తారు. ఇంకా ఏ సర్టిఫికేట్స్ కావాలన్నా ఒకప్పుడు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే నేను మా ఊరు కామరగూడ నుంచి అక్కడ బీడీఓ ఆఫీస్ అని ఉండేది, చింతలపూడి వెళ్ళి 2 రోజులు తిరిగి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. ఇట్లాగ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్లై చేయగానే ఆన్లైన్లో అప్లై చేయగానే వాలంటీర్ల ద్వారా వస్తుంది. మీరు అన్నారే వాలంటీర్ల డబ్బులు అనేది, అది మరి నాకు తెలిసి అలాంటిది ఏమీ లేదండి. కాబట్టి ఇక్కడ ప్రతి ఇంటికి వాలంటీర్ తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఇవ్వటం, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అతనికి కావాల్సిన ఏ సర్టిఫికేట్ అని ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే సచివాలయాల్లో పనితీరు, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, వెల్నెస్ సెంటర్లు పెట్టారు. ఇంకొకటి ఏంటంటే దాదాపు 15,000 సచివాలయాలు కట్టించారండి ఆంధ్రప్రదేశ్లో. 10,000 రైతు భరోసా కేంద్రాలు పెట్టించారండి, వెల్నెస్ సెంటర్లు కూడా పెట్టించారండి. ఇట్లా ఇదంతా చూస్తుంటే ఇది ఎలా సాధ్యమైందని నాకే ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఎందుకంటే ఒక సచివాలయ వ్యవస్థ కోసం ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ఆ సచివాలయంకి ఎవరెవరు ఉండాలి, ఎంతమంది పనిచేయాలి అనే దాని మీద పైగా రైతు భరోసా కేంద్రాలు 10,000 రైతు భరోసా కేంద్రాలు కట్టి, అంటే దళారులు లేకుండా ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే సలహాలు ఇవ్వడం కోసం ఎక్స్పర్ట్స్ని పెట్టి ఏ పంట వేస్తే ఎలా ఉంటుంది అనే దానికోసం అందుబాటులోకి మనుషులు ఉండి రైతు ముఖ్యంగా గిట్టుబాటు ధర కల్పించడం. ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడంటే వరికి గిట్టుబాటు ధర, ఆ గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వమే కొంటుంది. అది ఇంత ధర పెట్టి ప్రభుత్వమే ఉంటుంది. అంటే దళారు వ్యవస్థను తీసేసింది. లేకపోతే ఏం చేస్తారంటే రైతులు ఆ గిట్టుబాటు ధర కూడా రాకపోతే అతను ఏం చేయాలి, సర్వే కాలేడు. దానికి అతను వ్యవసాయం చేస్తే ఉన్న భూమిని అమ్ముకోవాలని పరిస్థితి. కరెక్ట్. అలా కాకుండా రైతును ఆదుకోవడం కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టి నేను చూస్తున్నాను, నేను కూడా చూశాను. నేను కూడా ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఈ లారీ ఆపరేటర్ల ద్వారా లారీలు సప్లై చేయాల్సి వచ్చేది గవర్నమెంట్కి. ఎందుకు అంటే ఈ ధాన్యం తోలటానికి. అట్లా దళారీ వ్యవస్థని తీసేసేది. లేదంటే ఈ దళారీ వ్యవస్థ ఏం చేస్తారంటే రైతు దగ్గర 100 రూపాయలు కొని వీళ్ళు 200 అమ్ముతారు. అలా కాకుండా రైతుకి ఎంతో కొంత ఇదిగో కొంత డబ్బులు ఉన్నాయి, కంగారు పడకూడదు. ఇటు రైతుకి అటు కస్టమర్కి, అంతే, కన్జ్యూమర్కి విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేసి రైతు భరోసా కేంద్రాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. దళారీ వ్యవస్థని తీసేయటానికి చాలా అద్భుతంగా చాలా సాహసోపేతమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారండి ధాన్యం కొనుగోలు విషయంలో. ఇలాంటి పనులు రైతు భరోసా కేంద్రాలని నేను చూస్తూ ఉన్నాను. నేను ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు లారీలు డిపార్ట్మెంట్కి పెట్టాల్సి వచ్చేది. ఆ విషయంలో అసలు ఏం జరుగుతుంది అనేది నేను అధ్యయనం చేశాను. దీనివల్ల రైతుల ఆత్మహత్యలు ఏమైనా తగ్గాయంట సార్? డెఫినెట్గా ఉండే అవకాశం లేదండి. ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోలేదు మమ్మల్ని రైతులని ఆందోళన చెందాము. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే రైతుకి నేను ఉన్నాను, మీరు కంగారు పడక్కర్లేదు, మేమే కొంటాం మీ ధాన్యాన్ని. ఒకసారి ఏదన్నా తడిసిపోతే ధాన్యం, దానికి అసలు ఎందుకు పని చేయడానికి ఆత్మహత్య చేసుకోవాలి రైతు. ధాన్యం తడిసిపోయింది, ఎందుకంటే మిల్లర్లు కానీ వాళ్ళు కొనరు, తక్కువ రేటుకి కొనాలనే చూస్తారు. ఎవరైనా దళారులు అదే కదా, మధ్యలో ఉన్న వాళ్ళు కానీ మిల్లర్లు కానీ వాళ్ళు ఏదో లాభం కోసం చూస్తారు. కరెక్ట్. ఇప్పుడు అలా కాదు, తడిసిన దీనికి కూడా ఇంత రేటు, ఈ ధాన్యానికి మినిమం ఇంత రేటు అని ధాన్యాన్ని గవర్నమెంటే కొంటుంది, కొని మిల్లర్లకు ఇస్తుంది. సో అంటే రైతులను ఆదుకున్న విధానమే ఇది. కరెక్ట్. కాబట్టి రైతుల ఆత్మహత్యలు అలాంటివి ఉండవని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఆర్మీ టైప్లో డిఫైన్ చేసి
ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం పెన్షన్స్ని ఇవ్వద్దు అని చెప్పారు వాళ్ళు డైరెక్ట్గా. సచివాలయం ఎంప్లాయీస్ ఆర్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవ్వచ్చు, డైరెక్ట్గా అకౌంట్స్లో వేయచ్చు అని చెప్తుంటున్నారు. దీని మీద అసలు మీ కమెంట్ ఏంటి సార్? సార్ వాలంటీర్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకంటే నేను ఆ, క్షేత్రస్థాయిలో నేను ఒక అభ్యర్థిగా నేను తిరుగుతూ చూశాను కాబట్టి కరెక్ట్. అసలు ఇంతటి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నాను నేనైతే. ఎందుకంటే ఒక వాలంటీర్ని పెట్టి నేను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు అనేక మంది వృద్ధులు వికలాంగులు మంచాల్లో ఉన్నారు. వాళ్ళు అయ్యా మేము ఇప్పుడు పెన్షన్కి సచివాలయానికి ఎలా వెళ్ళాలి అయ్యా అని బాధపడతాం, నన్ను అడుగుతున్నారు. అంటే నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నాను కాబట్టి నన్ను అడుగుతున్నారు ఎలా వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళు సచివాలయానికి వెళ్ళి తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు పాపం కన్నీరు ఒకటే తక్కువ వాళ్ళకి, వాళ్ళు అలా బాధపడుతున్నారు. నాకు ఆ పరిస్థితి చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని ఇలాంటి వాళ్ళ కోసమే తీసుకొచ్చాడా అనిపించింది. అలా మంచాల మీద లేవలేని వాళ్ళకి పెన్షన్ అందివ్వటం కానీ, ఇంకా పరిపాలనలో భాగస్వామ్యం చేసి వాలంటీర్లని ఆ ఇంటికి ఏం కావాలో అన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం అతను ఒక మీరన్నట్టు ఆ, ఒక సర్వీస్ వ్యవస్థ క్రియేట్ చేశారండి. అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి మెరుగైన సేవలను అందిస్తున్నారు ఆయన. ఈ రోజున వాలంటీర్ వెళ్ళి ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆ ఓల్డ్ ఓల్డ్ పీపుల్ కానీ వికలాంగులు కానీ వాళ్ళు బయటికి వచ్చి సచివాలయానికి వెళ్ళి డబ్బులు తీసుకునే పరిస్థితి చాలా మందికి లేదు. వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు ఇస్తే కూడా పాపం సర్వైవ్ అయ్యే కెపాసిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్. ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ మంచం మీద ఎలా చూస్తున్నారు ఈ కుటుంబాన్ని నాకు అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు పేదరికంలో ఉంటారు. ఎందుకు ఈ డబ్బులతో ఒక తల్లిదండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు, లేవలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు చూడటం అనేది బాధాకరం విషయం. సో ప్రభుత్వం నుంచి కొంత సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఖర్చు పెడతారు. అంటే ఇది క్యాష్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు చాలా చోట్ల నేషనల్ వైడ్గా డైరెక్ట్గా అకౌంట్స్లో వేసేస్తున్నారు. బట్ క్యాష్ ఇవ్వడం, ఇది క్యాష్ ఓన్లీ ట్రాన్సాక్షన్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవ్వట్లా? ఇబ్బంది అవ్వదండి. ఎందుకు ఇబ్బంది అవుతుందంటే మీరు అకౌంట్లోకి వేస్తే మళ్ళీ ఇంకొకటి చాలా మోసాలు జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు మంచం మీద ఉన్నారండి, వాళ్ళకి క్యాష్ ఇవ్వటం వల్ల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పొదుపుగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కుటుంబానికి ఇచ్చి వాళ్ళ చేతిలో కొంత పెట్టుకుని ఒక 2,000 ఇచ్చి వాళ్ళ పోషణకి, లేదా వాళ్ళ చేతిలో డబ్బు ఉండటం వల్ల వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కాస్త ఆకలి వేసి తినాలనిపించుకున్న ఆ క్యాష్ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసుకునే పరిస్థితి ఉండదు. అంటే నేను ఫీల్డ్లో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇది మంచిదో చెడ్డదో తెలియదు, ఇది రాష్ట్రానికి కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. బట్ ఎలక్షన్స్ అనేవి క్యాస్ట్ చుట్టూరా తిరుగుతూ ఉంటాయి, అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు క్యాష్ అంటే మీరు పార్టీ హెల్ప్ చేస్తుంది అంటున్నారు, బట్ క్యాస్ట్ పరంగా మీకు ఎట్లాంటి ఎడ్జ్ ఉంది అనుకుంటున్నారు? సరే, ఇక్కడ మీరు అన్నట్టు క్యాస్టిజం ఉంది, కాదంటలేదు. క్యాస్ట్తో కూడా గడుస్తాయని అంటారు, కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున రాజకీయ కోణం విభిన్నంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి బాగా లోతుగా చొచ్చుకెళ్ళిపోయాడు. ఇవాళ ప్రతి పేదవాడి గుండెల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతి మహిళ గుండెల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మహిళా సాధికారత దిశగా మహిళల్ని అభివృద్ధి పదంలో నడిపాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి రుణమాఫీ చేశాడు, అమ్మఒడి అని, ఆసరా అని, చేయూత అని ప్రతి మహిళకి ఎంతో కొంత. ఉదాహరణకి 45 ఏళ్ళ నుంచి పైబడిన వాళ్ళకి, ఏ కులం వాళ్ళైనా సరే వాళ్ళకి వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ని బట్టి ఆయన కొంత సపోర్ట్ ఇస్తున్నాడు. సంవత్సరానికి ఇంత, 4 సంవత్సరాల్లో 75,000 ఇచ్చాడండి. ఒక్కొక్క మనిషికి సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తూ 4 సంవత్సరాల్లో మొన్న నేను ఇవన్నీ లెక్కలు చూస్తే 75,000 వచ్చింది ఒక 45 ఏళ్ళు పైబడిన ఒక మహిళకి. ఆ 75,000 పెట్టి ఆవిడ ఆ 45 ఏళ్ల వయసులో ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటుంది, కుటీర పరిశ్రమ పెట్టుకుంటుంది. దాంతో ఆ కుటుంబాన్ని పోషించే స్థాయికి వెళ్తుంది. లేకపోతే ఆవిడను పోషించలేక పిల్లలు ఆవిడని గెంటేసే పరిస్థితి. ఎందుకంటే కూలి పనికి వెళ్దాం, చేసుకోవటానికి ఏముండదు. ఉదాహరణకి 45 ఏళ్ల వయసు పైబడి ఉంటే పల్లెటూరులో కూలీనాలి చేసుకునే వాళ్ళకి ఆ వయసు దాటితే కూలికి వెళ్ళలేరు. కరెక్ట్. వాళ్ళు ఏమైపోవాలి, పిల్లలు సరిగ్గా చూడరు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళని ఆర్థికంగా స్ట్రెంగ్థన్ చేయటం కోసం ఈ 75,000 ఇచ్చాడు ఆయన 4 ఏళ్లలో. ఆ 75,000 పెట్టుకుని వాళ్ళు మీరు అన్నట్టు కుటీర పరిశ్రమ, ఏదో ఒక చిన్న పరిశ్రమ పెట్టుకుని కూర్చుని ఆ ఒక చిన్న బడ్డీ కొట్టు లాంటిదో లేకపోతే ఇంకోటి ఏదన్నా చిల్లర కొట్టో లేకపోతే ఇంకోటి పెట్టుకోవటం వల్ల పల్లెటూరులో కూడా
ఆవిడ కుటుంబానికి పోషించుకునే స్థాయికి వెళ్తుంది. వాళ్ళ పిల్లలకు కూడా ఈవిడ ఆసరాగా నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆవిడకి ఆసరా ఉంటే ఈవిడ కుటుంబానికి ఆసరా అవుతుంది. కాబట్టి ఈ రకమైన ఎకనామికల్ స్టేటస్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ప్రతి పేదవాడికి ఈ రకంగా పేదవాడిని కొంచెం అప్లిఫ్ట్ చేస్తున్నాడేమో అనిపించింది. జీవన విధానాన్ని, మెరుగైన జీవన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా అందిస్తున్నాడు. ఇది ఒరిజినల్ డెవలప్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న సమీకరణాలు, పొత్తులు, లేకపోతే రకరకాల పర్మిషన్స్ అండ్ కాంబినేషన్స్లో మీరు ఆఫ్ కోర్స్ యూఆర్ ఇన్ ద పార్టీ కాబట్టి మీకు ఏ పార్టీ గెలుస్తుందని అనిపిస్తుంది సార్? వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ప్రజాబలం వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఉంది. నువ్వు ప్రజాబలం లేకే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ఆయనకి చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం పాపం ప్రయత్నం చేశాడు ఆయన. ఎందుకని ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేను అనేది ఆయనకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి. లేకపోతే ఒంటరిగానే వచ్చేవాడు కదా. ఈ ఒంటరిగా ఎదుర్కోలేక పాపం పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని, అలాగే బీజేపీని కలుపుకొని, అంటే అందరినీ కలుపుకుంటేనే కానీ ఎదుర్కోలేను అనేది ఇక్కడ మనందరికీ అర్థమవుతున్న విషయమే. చివరికి అందరినీ కలుపుకున్నా కూడా ఆయన ఎదుర్కోలేడు. ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం కాబట్టి ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉందండి ప్రజలు. ఎందుకంటే ఈ నాయకుడు అనేవాడు ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రజల గురించి పట్టించుకుంటున్నాడు, ప్రజలకు ఏం చేయాలో చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన అంటున్నాడు 130 సార్లు నేను బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్లోకి అమౌంట్స్ వేశానని చెప్తున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 130 సార్లు బటన్ నొక్కి నేరుగా అకౌంట్లో అంటే ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తున్నాడని అర్థం. ప్రజల్ని ఎప్పుడెప్పుడు ఎలాగా, వాళ్ళని ఎప్పుడెప్పుడు ఎలా ఆదుకోవాలనేది ప్రతి క్షణం ఒక నాయకుడు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ప్రజలు కూడా ఆయన్ని మళ్ళీ మరొకసారి ఎన్నుకోవటానికి సంసిద్ధమయ్యారు. కాబట్టి ఎలక్షన్స్లో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమైనా సరే ఫెయిల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యూ వాల్యుబుల్ టైం. నాకు తెలుసు ఎలక్షన్ టైంలో చాలా టైట్గా ఉంటుంది స్కెడ్యూల్ మీది, బట్ మమ్మల్ని, మా ఛానల్ని గుర్తించి మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ ద్వారా కొన్ని వేల మందికి, లక్షల మందికి కూడా మా ఉద్దేశాలు కూడా ప్రజల్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఎందుకు మేము రాజకీయాల్లోకి వచ్చాము, ఈ పార్టీని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, ఈ పార్టీ ద్వారా నేను ప్రజలకి మెరుగైన సేవ ఎలా ఇవ్వాలనుకుంటున్నాను అనే ఉద్దేశం కూడా, నా ఉద్దేశాలు కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.